शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। మనము క్రిందటి క్లాస్ లో మనము సెకండ్ చాప్టర్ లో 44 to 48 వరకు నేర్చుకున్నాము. 44, 45, 46, 47, 48 5 శ్లోకాలు నేర్చుకున్నాము. ఈ రోజు ఎవరు కళ్ళు మూసుకొని చెప్పగలిగితే వాళ్ళు ఫస్ట్ చెప్పేస్తారు, తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ పోదాం మనం. సరేనా? ఎవరెవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్తారు? 44 to 48 కళ్ళు మూసుకొని చెప్పేవాళ్ళు ఎవరెవరు చెప్తారు? శ్రీవిభ చెప్తుందంట. ఫస్ట్ శ్రీ ఎత్తుతుంది, ఆదిత్య ఎత్తుతున్నాడు, హంసిక ఎత్తుతుంది, వాసుదేవు, సరే అందరూ ఎత్తున్నారు. సరే శ్రీవిభ చెప్పమ్మా. భోగైశ్వర్య ప్రసక్తానాం చెప్పు. అన్మ్యూట్ చేసుకో. ముఖం పూర్తి కనపడడం లాంటిది చేసుకో. కొంచెం నిర్ద్వందో నిత్య సస్వస్థః యోగక్షేమాత్మవాన్. వెరీ గుడ్. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మ. నెక్స్ట్ యోగస్థః కురు కర్మాణి చెప్పు. కట్ అవుతుంది ఎందుకో. ఇంకోసారి చెప్పు. యోగస్థః కురు కర్మణి. నాకు వినపడలే, ఇంకొకసారి చెప్పు. యోగస్థః ఎందుకో కట్ అవుతుంది. నా ఇంటర్నెట్ బాగాలేదా నీది బాగాలేదు? ఇంకొకసారి చెప్పు, వినపడలే నాకు. యోగస్థః కురు కర్మాణి చెప్పు. చెప్పు. యోగస్థః కురు కర్మాణి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఎక్సలెంట్, భలే బాగా చెప్పినావు. వెరీ గుడ్. మ్యూట్ చేసుకోను అయితే. సరేనా? ఇంకా నెక్స్ట్ ఆదిత్య చెప్తావా? ఆదిత్య చెప్పమ్మా. yes sir. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्वस्थः निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोत्स्वकर्मणि योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्योस्सवो भूत्वा समत्वं योग उच्यते. ఎక్సలెంట్. ఈ ఒక్క లైన్ ఇంకొకసారి చెప్తావా? మా కర్మ ఫల, అది ఇంకొకసారి చెప్తావా? మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోత్స్వకర్మణి. ఆ భూ అయిన తర్వాత విసర్గ ఉంది, అదొక్కటి విసర్గ చెప్పాలా. మా కర్మ ఫల హేతుర్భూః విసర్గ ఒకటి చెప్పాలంతే. మిగతా మా తే సంగోస్త్వ కర్మణి. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. నెక్స్ట్ హంసిక చెప్పమ్మా.
సరిగా వినపడలేదమ్మి, నాకు వినపడ్డంలా సరిగా, ఏదో సౌండ్ వస్తుంది. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందా? అన్మ్యూట్ చేసుకోరా నువ్వు. హంసిక అన్మ్యూట్ చేసుకోలే, వినపడలే. సార్ నేను ఫస్ట్ 3 చెప్పొచ్చా? ఎవరు? అమృత సార్. చెప్పమ్మి. ఫస్ట్ 3 చెప్తా సార్. చెప్పు. ఓ గైస్, నీ ముఖం కనపడలేదు అమృత. సార్ ఇప్పుడు సరే, ముఖం అడ్జస్ట్ చేసుకో. ఇప్పుడు సార్ ఇప్పుడు సరే కనపడలే. ఇంకా ఇంకొంచెం ఇప్పుడు చెప్పు. చెప్పు. భోగైశ్వర్య ప్రసక్తాని తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాదౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్య సత్వస్తః నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రహ్మాణస్య విజానతః. అక్కడ తవాన్ అంటివి, తవాన్ కాదు, తావాన్, తాకు దీర్ఘం, తవాన్ కాదు. తావాన్ సర్వవేదేషు బ్రాహ్మణస్య విజానతః. బ్రాహ్మణస్య, ఇంకొకసారి చెప్పు. తావాన్ సర్వవేదేషు, తావాన్ సర్వేషు వేదేషు చెప్పు. సార్ 1 సెకండ్. సార్ తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. వెరీ గుడ్. ఇంకా 2 నేర్చుకోలేదమ్మి? సార్ ఈ కర్మణ్యవాధికారస్య ఉంది కదా, ఇది మోస్ట్ కోటెడ్ శ్లోక ఇన్ గీత. మోస్ట్ కోటెడ్ అంటే చాలా ఫేమస్ శ్లోక. అది మళ్ళీ నైనా నేర్చుకోదాన్ని, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అది. సరేనా సార్? అది సార్ నాకు 48:1 లో ఒక డౌట్ ఉంది సార్. ఏమి? సిద్ధ్యోహ అని ఉంది, అది స్పెల్ చేయబడిన సిద్ధ్యోహ సమో. విసర్గ ప్రొనౌన్స్ చేయకూడదు. సిద్ధ్యో సమో భూత్వా అని సాకు సావత్తిచ్చినట్టుగా చెప్పాలి అక్కడ. విసర్గను తీసేసి సిద్ధ్యో సమో భూత్వా, విసర్గ వచ్చిన తర్వాత సా వస్తే సాంస్క్రిట్ లో సాకు సావత్తు వచ్చినట్టుగా చెప్పాలా, విసర్గను చెప్పకూడదు అనమాట. సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అట్లా చెప్పాలి. సరేనా? సాంస్క్రిట్ లో విసర్గమైన మిట యావ్ ప ಮತ್ತೆ స జాస్తి వస్తే సా వస్తుంది, నార్మల్గా సా వస్తుంది. సా వస్తే సాకు సావత్తు వచ్చినట్టుగా చెప్పాలి దాన్ని. సరేనా? సార్ నేను సాంస్క్రిట్ నేర్చుకుంటుంటే. నో ప్రాబ్లం. హన్సిక చెప్తావు, నేను ఇది వినపడలే అప్పుడు. ఎస్ సార్ చెప్తాను. చెప్పమ్మా. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తః నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే నిత్యః సర్వగతః తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సర్వతః సమత్వం యోగ ఉచ్యతే. వెరీ గుడ్. ఒకదానికోటి మిస్ కాకూడదమ్మి. సరేనా? వెరీ గుడ్, బాగా చెప్పినా. సమత్వం యోగ ఉచ్యతే. కార్తీక్ చెప్పపా. సార్ నాకు అంత తెలీదు సార్, ఇది నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంది, అందుకే నేను చూడలేదు. సరే, నో ప్రాబ్లం.
ప్రీతం చెప్తావా? ట్రై చేస్తాను సార్. కళ్ళు మూసుకొని చెప్పేటట్టుంటే చెప్పు. సార్ ప్రీతం చెప్పిన తర్వాత నేను ట్రై చేస్తాను సార్ కళ్ళు మూసుకొని. సరే సరే. నమస్తే సార్, నేను చెప్తాను. చెప్పమ్మా ప్రీతం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయావహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌత విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసక్తస్వః నిర్యోగక్షేమ ఆత్మవాన్ యోగస్థః కురు కర్మ. త్రైగుణ్య విషయం అయిపోయిన తర్వాత యావానర్థ ఉదపానే కదా. ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. వెరీ గుడ్, బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. నెక్స్ట్ ఎవరు చెప్తారప్ప? అభినవ్ అనిరుద్ చెప్తారా? అభినవ్ అనిరుద్ లేరా? ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, ప్రాక్టీస్ చేయలేకపోయినాము. సరే సరే, నెక్స్ట్ టైం నెక్స్ట్ చెప్తారు అయితే. సరేనా? 11 to 20 ప్రాక్టీస్ చేసినాము సార్. సరే సరే. Okay, Vinaya, you can tell subsequently. You also put in a chart, no? Afterwards, you can tell. Then, evaru Pujitana? Pujita cheppamma. Okay. Cheppu. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పౌరుత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిః సమాదౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. బాగా చెప్పినావు మీ వాస్య, నువ్వు చెప్పప్ప. భోగైశ్వర్య ప్రసక్తానాం దయా ప్రవృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి యోగత్సః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. వెరీ గుడ్, బాగా చెప్పినావు. ప్రీతం, నీ తమ్ముడు చెప్తాడా? సరే, ఇది నేర్చుకోలే కదా, ఇంకా నేర్చుకోలే. సరే, ఇంకెవరన్నా చెప్తారు? దీన్ని చెప్పేవాళ్ళు చెప్తారు. వినయ, ఆదిత్య అయిపోయింది. హరిత చెప్తావమ్మా? నేను ట్రై చేయనా సార్? ఎవరు సార్? నేను కార్తిక్. చెప్పప్పా. సార్, భోగైశ్వర్య ప్రసక్తానాం దయా ప్రవృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః
उच्यते చెప్పు యావానర్థ यावानर्थौदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः समत्वं योग उच्यते माते संगोस्त्वकर्मणि माते संगोस्त्वकर्मणि माते संगोस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते వెరీ గుడ్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి తర్వాత నెక్స్ట్ దీక్షిత ఏమైనా చెప్తావా మమ్మీ నేర్చుకున్నావా దీక్షిత లేదు తర్వాత హరిత లేదు నెక్స్ట్ ఎవరున్నారు అమృత అయిపోయింది హంసిక అయిపోయింది సింధుజ చెప్తావా సింధుజను కూడా సింధుజ నువ్వు చెప్తావా సింధుజ శ్రీరేఖ చెప్తారమ్మా మీరేమన్నా చెప్పమ్మా భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిరోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే सर्वतः संप्लुतोदके सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्थे मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. బాగా నేర్చుకున్నారమ్మా. మీకేం పెద్దవాళ్ళకేం కళ్ళు మూసుకునే పని లేదు, పర్వాలేదు, అట్టే చెప్పేయచ్చు, పర్వాలేదు. సింధుజ నువ్వు చెప్తావు ఏమన్నా? చెప్తాను, చెప్పు. భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వో నిత్యసస్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ योगक्षेम आत्मवान् यावानर्थोदकाने सर्वतः संप्लुतोदके तावानेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूते संगं त्यक्त्वा धनञ्जय మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మణ్యేవాధికారస్య తప్ప, కర్మణ్యేవాధికారస్త మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఏమో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండేది. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనञ्जय సిద్ధ్యో సమో భూత్వా. ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. 1 సెకండ్, ఇంటర్నెట్ ప్రాబ్లం సరి చేసుకో. అవునవును, 1 సెకండ్. ఇప్పుడు వినిపిస్తుంది. సరిపోయిందా? ఇప్పుడు సరిపోయింది.
వద్దులే వద్దులే యోగ మితాన్ని బాగా వచ్చిన వినిపించింది. యోగస్థ కురు కర్మణి వినపడలే. కర్మణ్య నుంచి చెప్తాను. కర్మణ్యేవాధికారస్తే మా కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. గుడ్ గుడ్ బాగా చెప్పినాం. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారప్పా? అందరిది అయిపోయిందా? మేడం జ్యోతి మేడం మీరు కళ్ళు మూసుకొని అవుతారేంటి మేడం? ఊరికే చెప్పేస్తారా? కళలో కూడా చెప్పలేను. సరే ఈ పిల్లలు సరే నేను ఇప్పుడు ఇంకా వచ్చాను. సరే సరే మేడం, నో ప్రాబ్లం, వదిలేండి, పర్వాలేదు. సరే 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 మేడం, సరే మేడం, ఓపెన్ చేయలేదు ఇంకా నేను. సరే సరే మేడం, సరే మేడం. థ్యాంక్ యూ. తర్వాత ప్రీతం దత్త తమ్ముడు నువ్వు చెప్పబ్బా. నువ్వు ఒకటే 11 నుంచి 20 వరకు చెప్పు. నువ్వు 11 నుంచి 20 వరకు చెప్పు. 11 నుంచి 20 మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. నీతో నేను అడుగుతాను. నేను 11 నుంచి 20 నీతో కూడా అడుగుతాను. వీడు చెప్పని ఫస్ట్. ప్రీతం దత్త తమ్ముడు చెప్పబ్బా నువ్వు. 11 to 20 చెప్పు. శ్రీ భగవానువాచ చెప్పు. వినపడలా? అశోచ్యానన్వశోచస్త్వం వినపడలేదు అవి. ఏదో సౌండ్ వస్తుంది, బుస్ అని సౌండ్ వస్తుంది. సమాధు విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహాః గుడ్. ఎందుకో సౌండ్ ఎక్కువ వస్తుంది. ప్రీతం నువ్వు నేర్చుకున్నావా? చెప్పు. భగవానువాచ అశోచానన్వశోచస్వం రత్నావాదాం సవాససే గతాశూన్యగతాశూల్స్థానాని శోచంతి పండితాః తస్మేవాహం ధాతునాశం నత్వం నేమే బుద్ధనాదిపా తథైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం ధరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి.
दोषसुखदुःखदाः आगमापायिनो नित्याः सांस्कृतिकस्व भारत यं विदव्यतयं चेते पुरुषं पुरुषश्रभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वदयोस्तद्वदर्शिभिः अविनाशि तु तद्विद्धिः येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्य शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत नयेनं वेत्ति हन्तारं यस्यैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्तमाने शरीरे. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు, బాగా చెప్పినావు. అభినవ్, అనిరుద్ధ్ మీరు ఇద్దరు చెప్పండి. చెప్పండి, ఒక్కరొకరు చెప్పండి. शोचन्ति पंडिताः तत्त्वेवाहं चातु नासं न स्वप्ने जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परं देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः सांस्कृतिकस्व भारत यं हिनव्यते चेते पुरुषं पुरुषश्रमा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वदयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्वि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हसि अन्तवन्त इमे देहाः नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्मात् युध्यस्व भारत येनमेति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. చాలా బాగా చెప్పినావు, బాగా ఇది కూడా లైన్ ఇచ్చింది, రైమ్ కూడా రైమింగ్ బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. నువ్వు చెప్పప్ప. శ్రీ భగవానువాచ అశోచ్యానం వశోచస్వం వాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంచ విశోచంతి పండితాః నత్తే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం దేహినోऽస్మిన్ తా దేహే కౌమారం యౌవనం జరా तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः सांस्कृतिकस्व भारत यं हिनव्यतयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोमृतत्वा कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वदयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्वि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यशोक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत यहेनं वेत्ति हन्तारं यच्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीत नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. ఎక్సలెంట్, ఇద్దరు బాగా చెప్తున్నారు, ఇద్దరు చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది. రోజు బాగా చెప్తున్నారు, ఈరోజు ఇంకా బాగా చెప్తున్నారు, రైమింగ్ బాగా వచ్చింది లాస్ట్, చాలా బాగా చెప్తారు. శ్రీవి బాగా చెప్తావా? ఉందా అది? శ్రీవి ఉందా? రత్నవాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంచ మానసోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం అత్వం
ದೇಹಿನೋಸ್ಮಿನ್ ದೇಹಿನೋಸ್ಮಿನ್ ಯಥಾ ದೇಹೇ ಕೌಮಾರಂ ಯೌವನಂ ಜರಾ ತಥಾ ದೇಹಾಂತರ ಪ್ರಾಪ್ತಿಃ ಧೀರಸ್ತತ್ರ ನ ಮುಹ್ಯತೆ ಅತಃ वर्षास्तु कान्तेय शीतोष्णसुख दुःखदाः आगमभयेन नित्यं तं तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषः समदुःखसुखं धीरं संवृतः त्वाय कल्पते अविनाशतो नासतो विद्यते भावः विद्यते भावः न भावो विद्यते ततः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशितद्विद्धि येन सर्वमिदं ततः विनाशमव्ययस्य न कश्चित् कर्तुमर्हति ಅಂತವಂತ इमे देहाः नित्यशुक्त शरीरिणः सर లేదు ಸರ್ ಹೇಳ್ಬಿಡು ಅನಾಶಿನೋ ಅನಾಶಿನೋ ತಸ್ಮಾದ್ಯ ಸ್ವಭಾರತಾಯಂ येनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियतो वा कदाचित् न जायते म्रियते वा कदाचित् भविता वा न भूयः अजो नित्यः शाश्वतः पुराणः न हन्यते हन्यमाने शरीरे వెరీ గుడ్ బాగా చెప్పినాం చాలా బాగా చెప్పినాం చాలా చాలా బాగా చెప్పినాం వెరీ గుడ్ నెక్స్ట్ చెప్తారా హంసిక చెప్తావా చెప్పమ్మి శ్రీ भगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषश्रभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते न सतो विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशितु तद्विद्धिः येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अविनाशितु अन्तवन्त इमे देहाः नित्यशोक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत अन्तवन्त इमे देहाः येनं वेत्ति हन्तारम् य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे एक्सलेंट చాలా బాగా చెప్పినావు కార్తీక్ చెప్పప్పా yes sir
श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासुश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां तीक्षस्व भारत यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषष्टः समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः कनयोस्तत्त्वदर्शिभिः अविनाशित तद्विद्धि येन सर्वमिदं गतं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्तैमे देहाः नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते यतं बौद्धौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. ఎక్సలెంట్, బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. అప్పటికి ఆదిత్య నువ్వు లేవు కదా? ఆదిత్య అప్పుడు లేవు కదా? 11 to 20కి లేవు కదా నువ్వు? yes sir లేవు. సరే సరే, ఓ సరే సరే. వాసుదేవు తర్వాత పూజిత, చెప్పండి అమ్మా. చెప్పండి. श्रीभगवानुवाच अशोच्यानन्वशोच्यस्त्वं प्रज्ञावादांश्च भाससे गतासु न गतासुंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परं देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णीं सुखदुःखदाः आगमापाहिनो नित्याः सांस्थितिक्षस्व भारत यं हि न व्यतयन्ते ते पुरुषं पुरुषश्रव समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः स्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्तैमे देहाः नित्यशोक्ता शरीरिणः अनाशीनो प्रमेयस्य तस्माद्युत्यस्व भारत य एनं वेत्ति हन्तारं निश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. వెరీ గుడ్, బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. నీ చెల్లెలకు వస్తుందా? చెప్తుంది, చెప్పమ్మా. श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासुंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परं देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णीं सुखदुःखदाः आगमाः पायिनो नित्याः सांस्थितिक्षस्व भारत हिं हि नौ व्यतयन्ते ते पुरुषं पुरुषश्रव यं हि समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः स्तनयोस्तस्त्वदर्शिभिः अविनाशितु तद्विद्धि न जायते म्रियते वा कदाचित् అవినాశితు ఇంకా అయిపోలేదు అదే. నో సార్,
చెప్పు చెప్పు. అవినాశితు తద్విద్ధి చెప్పు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి అంతవంత ఇమే దేహాః నిత్యశోక్త శరీరిణః అనాశీనో ప్రమేయస్య తస్మాదుద్యస్వ భారత యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. చాలా బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. ఇద్దరు అయిపోయింది. ఇంకెవరు చెప్తారు? ఇంకెవరైనా నేర్చుకున్నారా 11 to 20? నేను చెప్తున్నా సింధుజ. చెప్తావా? చెప్పు. స్టార్టింగ్. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాం తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యతయం తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభౌ తౌ న విజానీతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం వచం వినాశమవ్యయస్యాస్య తాం స్థితిక్షస్వ భారత వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అంతవంతైమే దేహాః నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుద్యస్వ భారత అవినాశితు తద్విద్ధి వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇంకెవరు చెప్తారు? ఇంకెవరైనా చెప్తారా? శ్రీరేఖ నేను చెప్తావమ్మా, నేర్చుకున్నావమ్మా? శ్రీరేఖ వద్దురైతే చూసి వస్తుంది కదా, నో ప్రాబ్లం. సరేలే. ఇంకెవరు చెప్తారప్పా? వినయ లేదు, జ్యోతి మేడం లేదు, దీక్షిత చెప్తావా? కళ్ళు మూసుకొని. అమృత చెప్తావా? మీ అప్పుడు ఉన్నావా నువ్వు 11 to 20కి? తెలియదు మరి. సార్ నేను ఉన్నా. వస్తుందా ఏమన్నా 11 నుంచి 20 వరకు? చెప్తావా? సార్ ట్రై చేస్తా సార్. నాకు అవినాశితో కొంచెం ఇదవుతుంది సార్, వస్తూ ఉండలే అవినాశితో తద్విద్ధి. అవునా? సార్ చెప్పనా సార్? లేకుంటే ఓపెన్ చేస్తావా? నాకు ఎప్పుడన్నా ఒక ఆడియో ఫైల్ పంపిస్తావా? నాకు నియంత్రణ నువ్వే కళ్ళు మూసుకునేసి చెప్పేసి నాకు ఆడియో ఫైల్ పంపించు. చేస్తావా? సరేనా? రేపు నీకే సెల్ఫ్ డిసిప్లిన్. అప్పుడు నేను చూడను, నువ్వే చెప్పి కళ్ళు మూసుకొని చెప్పేసి రేపు పంపించేసి సరిపోతుంది ఆడియో ఫైల్. సరే సరే, ఓకే ఓకే. ఇంకెవరైనా చెప్తారా? అందరూ చెప్పేశారు కదా, అందరిది అయిపోయింది. అయితే అయిపోయింటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 8 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ స్టాప్ చేసేసి మా 2వ అధ్యాయంలో ఇక్కడ స్టాప్ చేసి మనము భారతీయ వైభవం కొద్దిసేపు మాత్రం చెప్పుకుందాం. ఈరోజు భారతీయ వైభవంలో ఈరోజు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, ఒక ఇడియం చెప్దాం అనుకున్నా. ఇడియం అంటే తెలిసిన మీకు? IDIOM. ఇడియం అంటే ఏమి?
అవును సార్. అయితే అది ఐడి కదా సార్, IDIOM ఇడియం. ఇడియమ్స్ ఫ్రేజెస్ అంటుంటాం కదా, అలాంటి తెలుగు సంస్కృతంలో ఉండేది ఒకటి చెప్దాం అనుకున్నా. ఒకటి సంస్కృత న్యాయాలు ఉంటారు దీన్ని. సంస్కృత న్యాయం. సంస్కృత న్యాయం అంటే ఏమి? ఏదో ఒకటి చెప్తారనమాట, ఏదో చిన్నగా ఏదో దాన్ని ఒకటి చెప్తే మీకు అర్థమవుతుంది ఏమిటి అనేది. సంస్కృతంలో ఎలా రాయాలి, ఎలా గ్రామర్ ఎలా ఉండాలి అదంతా రూల్స్. అది కాదు, అది గ్రామర్. అది ఇడియం అంటే నార్మల్ గా ఏముంటుందంటే సామెత లాగా ఉంటుంది అనమాట. సామెత లాగా ఉంటుంది అది. దాన్ని మనము నార్మల్ లైఫ్ లో అప్లై చేస్తుంటాం అనమాట. నార్మల్ లైఫ్ లో దాన్ని అప్లై చేస్తాం. ఎలా చేస్తామంటే ఇప్పుడు ఒకటి ఏదన్నా ఒకటి ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎగ్జాంపుల్ ఏమిటంటే, మనము ఆకాశం చూడడానికి నూకు నుగ్గుళ్ళ అంటాం తెలుగులో. ఒకటి అంటే ఏమి? ఆకాశం చూడడానికి నూకు నుగ్గుళ్ళ అంటే, ఫర్ లుకింగ్ అట్ స్కై ఈజ్ దేర్ ఎనీ నెసెసిటీ ఆఫ్ బీయింగ్ క్రౌడెడ్ అని అర్థం. దానికి నాట్ రిక్వైర్డ్ కదా, అంతా కనిపిస్తుంది. అంతా కనిపించేదానికి ఎందుకు మనం ఊరిక వృథా ప్రయాస ఎందుకు? వై వీ షుడ్ వేస్ట్ అవర్ ఎనర్జీ అండ్ టైం అని చెప్పడానికి కోసము ఏం చెప్తారంటే, వై షుడ్ వీ వేస్ట్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ ఫర్ స్మాల్ థింగ్స్ అని చెప్పేదానికి ఏం చెప్తారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే విల్ బి టెల్లింగ్ వన్ సెంటెన్స్. ఆకాశం చూడడానికి నూకు నుగ్గుళ్ళ అంటాం. నూకు నుగ్గుళ్ళు అంటే నూక్కునేది, ఒకరొకరు దొబ్బుకునేది అనమాట. అవసరమా? ఈజ్ ఇట్ నాట్ రిక్వైర్డ్ కదా. సో అలాంటి సంస్కృతంలో ఒక న్యాయం ఉందన్నమాట. తెలుగులో ఇంకో చెప్పచ్చా సార్ నేను? చెప్పు. చేరి మూర్ఖులను రంజింపరాదయా. చేరి మూర్ఖులను రంజింపరాదయా. కరెక్ట్. అంటే మూర్ఖులు ఉంటారు అంటే ఫూలిష్ పీపుల్, యూ కెన్ నెవర్ మేక్ దెమ్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ పీపుల్. రంజింపరాదు వాళ్ళని, యూ కెనాట్ మేక్ దెమ్ వాట్ ఈస్ కాల్డ్ అప్రిషియేట్ యువర్ హ్యాబిట్స్. నువ్వు ఎంతన్నా మంచిగా ఉండి ఫూలిష్ పర్సన్ కెనాట్ అప్రిషియేట్ ఇట్ అని చెప్పడానికి చేరి మూర్ఖులను రంజింపరాదయా అంటాం అనమాట. సో అలాంటిది ఈరోజు నేను సంస్కృతంలో ఒకటి చెప్దాం అనుకున్నాను. ఏం చెప్దాం అనుకున్నానంటే, బాదరాయణ సంబంధము అంటే ఏమి? బాదరాయణ సంబంధ. బాదరాయణ సంబంధం అంటే ఏమి? ఎవరికైనా తెలిసిన? బాదరాయణ సంబంధం, నీకు వాడికి ఏమి కనెక్షన్? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ సమ్ అదర్ పర్సన్ అంటే ఏం లేదంటే బాదరాయణ సంబంధ. రిలేషన్షిప్ అంటే లైక్ అమ్మ అంటే మదర్ అంటే అమ్మ అవుతుంది అలానా సార్? Sir, is it we both are humans and we emerged from the same ancestor? That's the similarity. బాదరాయణ సంబంధ అంటే ఏమి? Sir, maybe it is that both are the same because we emerged from the same ancestors, or we both are humans. Both of us are human beings. That is the only relationship. Maybe that is also correct. One way correct. బాదరాయణ సంబంధం అంటే దూరం బంధువులు. దీనికి నేను ఒక చిన్న కథ చెప్తాను. కథ చెప్తే మీకు బాగా అర్థమైపోతుంది, సరేనా? ఒక కథ చెప్తాను. వన్ స్టోరీ. వినయ is there? Then I will tell in English. Vinaya, you are there? Yes, sir. Then I will be telling in English and Telugu both. Once upon a time there was a person, a gentleman. He was going to Varanasi. Varanasi in his cart. Cart అంటే there is a bullock cart. He was going. He was going. One day over, 2 days over, 3 days over, like that he was going. In between he was taking food because he was carrying his food in the cart. He was going. Atla potunnadu. While going, what happened? He went to some village. By the time he went to the village, the cart wheel has broken. Cart kunnatuvanti wheel break అయిపోయింది. అప్పుడేం చేశాడు ఈయన? Where to go? Food is also over. In the cart, food is also over. Nothing is there to eat. He has to travel a long distance. అప్పుడు ఎవరినో అడిగాడు అనమాట, వాట్ టు డూ అని. వాళ్ళు ఏమన్నారంటే, టు ప్రిపేర్ ఎ న్యూ వీల్ ఇట్ టేక్స్ 2 more days అన్నారు. సో హీ హాస్ టు వెయిట్ ఫర్ 2 more days ఇన్ ద విలేజ్. బట్ వేర్ టు గో ఫర్ ఫుడ్? ఆయన ఏం చేశాడు? హీ హాస్ మేడ్ ఎ ప్లాన్.
ఈ స్ట్రైట్ వెంట్ ఇన్సైడ్ ఏ హౌస్. ఏదో ర్యాండమ్ హౌస్, ఏదో రోడ్లో కనిపించిన ఒక ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు అనమాట. డైరెక్ట్ గా వెళ్ళిపోయేపటికి ఏమైపోయింది, పోయేసి ఇంట్లో కూర్చునేసినాడు. ఈ షాట్ ఇన్ ద హౌస్. ఈ షాట్ ఇన్ ద హౌస్ అప్పుడేమైందంటే ఈయన పంచాగించా టవలోని పంచె కట్టుకున్నాడు, కండువా తలకు పాగా కట్టుకున్నాడు, నుదుట్లో బొట్టు పెట్టుకున్నాడు, చాలా పండితునిలాగా ఉన్నాడు అనమాట. ఆ ఇంటి యజమాని బయటకు వచ్చాడు, చూశాడనమాట. చూసి ఎవరో వచ్చారు, సమ్ గెస్ట్ హ్యాస్ కమ్ టు ద హౌస్, యు మస్ట్ బి మై వైఫ్స్ రిలేటివ్ అనుకున్నాడు. నా పెళ్ళాం యొక్క రిలేటివ్ అనుకున్నాడు. అనుకునేసేసి ఎప్పుడు వచ్చారు ఏమి అని అడిగాడు. అంటే చూడలేదంటే బాగుండదు కదా. సమ్ న్యూ పర్సన్ హ్యాస్ కమ్ అండ్ సిట్ ఇన్ ద హౌస్. నార్మలీ న్యూ పర్సన్ విల్ నాట్ కమ్ అండ్ సిట్ ఇన్ ద హౌస్. కాబట్టి ఆయన ఏమనుకున్నా అంటే మస్ట్ బి మై వైఫ్స్ రిలేటివ్ అనుకున్నాడు. నేను రికగ్నైజ్ చేయలేదేమో, సమ్హౌ ఐ హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ అనుకునేసి, నేను మాట్లాడకపోతే ఇట్ విల్ నాట్ లుక్ నైస్ కదా, అందుకోసము రండి రండి కూర్చోండి అన్నాడు. హి హాస్ కమ్ అండ్ సిట్. కూర్చునేసాడు అనమాట. ఏం తీసుకుంటారు, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? ఏదో కాఫీ తీసుకుంటాను, తాగేశాడు అనమాట. హ్యాపీగా ఉన్నాడు. ఎలా ఉన్నారు, బాగున్నారా, మాటల్లో దించేశాడు అతన్ని. కాసేపు అతను పెళ్ళాం వచ్చింది లోపల నుంచి. అరే నా హస్బెండ్ ఇంత నీట్ గా మాట్లాడుతున్నాడు, ఈ మస్ట్ బి మై హస్బెండ్స్ రిలేటివ్ అనుకున్నది ఆమె. నాకు గుర్తు దొరకలేదు అనుకుని ఆమె కూడా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏం చెల్లెమ్మా అని చెప్పి ఆమెతోనూ మాట్లాడాడు అనమాట. అప్పుడేమైపోయింది, వాళ్ళు సరే ఈరోజు నేను ఊరికి వెళ్ళాలి, అయితే ఇక్కడికి నా బండి నిలిచిపోయింది, ఇక్కడికి వచ్చాను అన్నాడు. అరే మీరు భోంచేసుకొని వెళ్ళండి అన్నారు. ఈ స్టేడ్ ఇన్ ద నైట్. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు, భోంచేసుకున్నాడు. పెళ్ళామని అడిగితే హస్బెండ్ ఏమనుకుంటాడో, హస్బెండ్ అని అడిగితే పెళ్ళాం ఏమనుకుంటుందో అని ఇద్దరు ఏం డిస్కస్ చేయలే వాళ్ళు. దే స్టేడ్ లైక్ దట్. 1 day ఓవర్, 2 days ఓవర్. అప్పుడేమైపోయిందంటే పెళ్ళాం కూడా, హస్బెండ్ డౌట్ వచ్చింది, ఎవరు ఇతను అనుకునేసి పెళ్ళాం దగ్గరికి వెళ్ళి మెత్తగా అడిగాడు, హూ ఈస్ దట్ పర్సన్, ఐ కుడ్ నాట్ ప్రాపర్లీ రికగ్నైజ్ హిమ్, నాకు సరిగా గుర్తు దొరకడం లేదు, ఏ సమ్హౌ ఐ హావ్ సీన్ హిమ్ బట్ ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది, అరే మీ రిలేటివ్స్ అని నేను అనుకున్నాను అన్నది. నీ రిలేటివ్స్ అని నేను అనుకున్నాను అనుకున్నారు. ఇద్దరికి రిలేటివ్ కాదు చివరికి. అప్పుడు హస్బెండ్ వచ్చాడు ఇతని దగ్గరికి, వచ్చేసి స్వామి మీరు వచ్చారు, ఆల్ ద వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్, యూ హ్యావ్ స్టేడ్ ఇన్ మై హౌస్ ఫర్ 2 days, ప్లీజ్ టెల్ మీ హౌ యు ఆర్ రిలేటెడ్ టు అస్ అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే బాదరాయణ సంబంధ అన్నాడు. ఏమిటి బాదరాయణ సంబంధము అంటే ఆయన ఒక శ్లోకం చెప్పాడు. ఏమిటంటే అస్మాకంతో, నిదానంగా వినండి, అస్మాకంతో బాదరాయణ చక్రం. అస్మాకంతో, అస్మాకం అంటే ఏమిటి? అమృత ఏమిటమ్మా అస్మాకం అంటే? సంస్కృతి నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా తెలుస్తుంది. అస్మాకంతో మాకు, మా యొక్క బండి చక్రం వచ్చేసి బదరీ చక్రం. అస్మాకంతో బదరీ చక్రం. అస్మాకంతో బదరీ చక్రం. తర్వాత యుష్మాకంతో బదరీ తరుహు. మీ ఇంట్లో ఏముంది? బదరీ చెట్టు ఉంది. మీ ఇంట్లో బదరీ చెట్టు ఉంది, మా ఇంట్లో నా బండి చక్రం బదరీ చక్రం. బదరీ అంటే రేగుపండు చెట్టు, రేగు చెట్టు ఉంటాం కదా, రేగు చెట్టును బదరీ అంటాం. బదరీ చెట్టు అంటే రేగు చెట్టు. సో రేగు చెట్టు ఏమంటారు? రేగు చెట్టు యొక్క చక్రం నాది, రేగు చెట్టు మీ ఇంట్లో ఉంది. బాదరాయణ సంబంధాత్. అయితే బాదరాయణ అంటే బదరీ వృక్షం సంబంధం. బదరీ వృక్షం ఒకటే మనతో కనెక్ట్ చేసింది. ఎట్లా? బదరీ వృక్షం హ్యాస్ కనెక్టెడ్ యూ అండ్ మీ, because my chakram is badari, your vruksham is badari, so it has connected both of us. So badarayana sambandhat yum vayam, meer meere, nenu meme. Yum ante meeru, vayam ante memu, yum vayam అని చెప్పాడంట ఆయన. అని చెప్పేసేసి మన సంబంధం అంతే సంబంధము. నా బండి చక్రం బాదరాయణ చక్రము, మీ ఇంట్లో వృక్షము బాదరాయణ వృక్షము, కాబట్టి బోత్ ఆఫ్ us ఆర్ రిలేటెడ్ త్రూ బాదరాయణ సంబంధంతో మనం కలిసాము అని. అంటే ఏమిటి దీని మీనింగ్ ఏమిటి అంటే, చివరిగా ఏమి సంబంధం లేని వాళ్ళు, ఫర్ యూ అండ్ మీ ఆర్ నాట్ అట్ ఆల్ కనెక్టెడ్. ఐ డోంట్ నో యూ అండ్ యూ డోంట్ నో మీ. సమ్హౌ వి మెట్ ఇన్ ద ట్రైన్, ఒక ½ an hour మాట్లాడుకున్నాము, అంతే రిలేషన్షిప్. బియాండ్ దట్ నథింగ్ ఈస్ దేర్. దట్ ఈస్ ద సంబంధం. అలాంటి సంబంధాన్ని డిస్కస్ చేయడానికి ఇట్ ఈస్ బాదరాయణ సంబంధము అంటాము. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ లాగా వెళ్తుంటారు. ఏమిటి వాళ్ళ రిలేషన్స్ ఏమిటి అంటే, అరే బాదరాయణ సంబంధం అండి అంటాం. దట్ ఈస్ బాదరాయణ సంబంధం. బాదరాయణ సంబంధం అంటే నాట్ ఆల్ ఆర్ కనెక్టెడ్, నోవేర్ దే ఆర్ కనెక్టెడ్.
through something they are connected anamata. It may be anything, sir. It may be anything, or it should be like only Badarayana that fruit, or only Badarayana chettu. Badarayana sambandham anedi Badarayana sambandham, any vruksham you can use it, but anyway this is already used by some person. Badarayana sambandham, somebody has used it, put it in a shloka, so it has become popular. Badarayana sambandham. So Badarayana sambandham ante emtante ultimate ga ante Badari vruksham has connected both people. Beyond that nothing is there. So atlaga nenu evarko somebody I have given some loan ichchanu, somebody has taken loan from him, I ichina vaaniki how we are connected ante both of us are connected in one way. Naaku atanu telusu, neeku atanu telusu, ante antaku minchi ingem ledhu. Atanu dwara mana iddaru పరిచయం అని చెప్పడానికి బాదరాయణ సంబంధం అంటాం అన్నమాట దీన్ని. ఏమి It may be anything, no sir, not only these two. It may be anything. ఏదైనా కావచ్చు. బాదరాయణ సంబంధం అంటే ఎలా సంబంధం లేని వాళ్ళు నేను అతను చాలా క్లోజ్. అందుకే ఒకటి చెప్పాడంట, నాకును రాజకుమార్తెకి అర్థం పెళ్లి అయిపోయింది అన్నాడంట. నాకు రాజకుమార్తెకు అర్థం పెళ్లి అయిపోయింది. ఎలా అయిపోయింది? నేను ఆమెను ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమిస్తే అయిపోయింది. ఆమె ప్రేమించాలి కదా నిన్ను. She has to love you. Whether she is loving you or not, nobody knows. But you are loving her, so half marriage is over అని చెప్తారు కదా. సో అలాంటిది ఇది కూడాను బాదరాయణ సంబంధం అంటామన్నమాట. బాదరాయణ సంబంధం అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ సంబంధం, బట్ జస్ట్ సమ్హౌ దే ఆర్ కనెక్టెడ్ అని చెప్పడానికి స్టోరీ చెప్తారనమాట. బాదరాయణ సంబంధం ఇలాంటిది ఏమైనా తెలిసినా మీకు? కొన్ని ఏమైనా ఎగ్జాంపుల్స్ తెలిసినా? మహాభారతంలో ఒక మంచి ఇడియం ఉంది అనమాట. వాట్ ఈస్ టు బి డన్ బై అస్ ఈస్ డన్ బై గంధర్వ అంటారనమాట. ఈ కథ తెలిసిన మీకు? వాట్ ఈస్ టు బి డన్ బై అస్ ఈస్ డన్ బై గంధర్వ అంటాడనమాట. అంటే మేము చేయాల్సిన పని గంధర్వుడు చేశారు. గంధర్వుడు అంటే ఏమి సార్? కాగల కార్యం గంధర్వుడే తీర్చిదియాల. కాగల కార్యం గంధర్వులు తీర్చిది. అది వెరీ గుడ్, ఇంకా బాగా చెప్పినారు. కాగల కార్యం గంధర్వులు తీర్చిది అంటే ఏమి అభినవ్? సార్ మీనింగ్ తెలియదు సార్, విన్నాను. విన్నావా? కాగల కార్యము గంధర్వులు తీర్చిరి. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న చెప్పింటారు. మీ అమ్మ చెప్పినారా? సార్ మా అమ్మ చెప్పింది. మీ అమ్మని అడిగితే చెప్తుంది కథ అయితే. మీ అమ్మ కథ చెప్పకపోతే నేను నెక్స్ట్ వీక్ చెప్తా అయితే. సరేనా? మహాభారతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి వాక్యం అన్నమాట. కాగల కార్యము గంధర్వులు తీర్చిరి అంటారు. చిందుజ నీకు తెలిసిన కాగల కార్యము గంధర్వులు? ఘోషయాత్ర. వెరీ గుడ్. ఘోషయాత్ర నీ చిన్నప్పుడు నేను చెప్పింది అది. ఘోషయాత్ర. కాగల కార్యము గంధర్వులు తీర్చిరి. టైం ఉంటే ఇప్పుడే చెప్పేనా వద్దా? ఇప్పుడే చెప్పేస్తున్నా కథ. చిన్న కథ చెప్పండి. చిన్న కథ చెప్పేస్తారు అయితే. ఏమైపోతుందంటే, ఒకసారి ఆల్ పాండవాస్ వర్ ఇన్ ఫారెస్ట్, వనవాసంలో ఉంటారు. ఎందుకంటే దే వర్ ఎగ్జైల్డ్ కదా, దే లాస్ట్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్. జూదం ఆడి ఓడిపోయారు. when they were defeated in the game of dice, వాళ్ళు they went to the forest. They were there in the forest. ఫారెస్ట్ లో వాళ్ళు తినడానికి తాగడానికి చాలా కష్టపడుకొని ఉన్నారనమాట. అలాంటి సమయంలో ఇతను ఏం చేశాడంటే, ఎవరు దుర్యోధనుడు, he got an idea. Let us go there, see how Pandavas are suffering. ఇతను ఏమని అనుకున్నా అంటే, శత్రువులు ఎలా సఫర్ అవుతున్నారో చూడాలనుకున్నాడు ఇతను. అంటే ఏమిటంటే, సపోజ్ you are having an enemy, how your enemy is struggling, that you want to see and enjoy. That is the idea of Duryodhana. అందుకోసం దుర్యోధనుడు ఏం చేశాడంటే, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరి తమ్ముళ్ళను పిలుచుకొని, కర్ణుడిని, శకుని అందరినీ పిలుచుకునేసి he goes to the forest. అప్పుడు దుర్యోధనుడు he was the king. పాండవులు they were not the kings. వాళ్ళ పాండవులు కింగ్స్ కాదు. ఏం శ్రీవిభా ఏమో చెప్తున్నావు? వినపడలా, మ్యూట్ అయిపోయింది. ಇಲ್ಲ ಅನ್ಮ್ಯೂಟ್ ಇವಾಗ. ಅವನು ಬೇಟೆಗೆ ಹೋಗಿದ್ದ. ಅವಾಗ ಅವನು ಪಾಂಡವರ ಮೇಲೆ ತೋರಿಸ್ಕೊತಾನೆ ಬೇಟೆಗೆ ಹೋಗುವಾಗ. So he went to the forest. All people went to the forest.
దేర్ దే వర్ డూయింగ్ ఆల్ ద డాన్సింగ్, ఆల్ ద పార్టీస్. డీజే అంటారు కదా మనం ఇప్పుడు ప్రజెంట్ డే కండిషన్ లో డీజే అంటాం కదా, అలాగా హ్యాపీగా దే వర్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్. ఆల్ ద పాండవాస్ ఆర్ డిప్రెస్డ్, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏమీ లేదు కదా, చాలా బాధపడుతున్నారు. ఆ టైంలో ఏమైందంటే ఈవినింగ్ వరకు వాళ్ళు ఈ రకంగా పాండవులను దే టార్చర్డ్ పాండవాస్. టార్చర్డ్ అంటే ఫిజికల్ గా కాదు, మెంటల్ గా దే టార్చర్డ్ పాండవాస్ అప్ టు ఈవినింగ్. ఇన్ ద ఈవినింగ్ దే గో టు ద లేక్. దుర్యోధనుడు వాళ్ళు లేక్ కి వెళ్తారనమాట. లేక్ కి వెళ్ళి అక్కడ నీళ్లు తాగడామని వెళ్తారనమాట. ఆ లేక్ లో దేర్ వాజ్ ఏ గంధర్వ. గంధర్వ అంటే ఎవరు అని ఎవరు అడిగారు కదా ఇంతకు ముందు, ఎవరు అమృత అడిగింది కదా. గంధర్వ అంటే ఎవరు? ఆదిత్య, గంధర్వుడు అంటే ఎవరు? యక్ష కిన్నర ఇతరల జೊತೆ గంధర్వును. ಯಾರು? గంధర్వులను. గంధర్వుడు ఎవరు? గంధర్వులు అంటే ఆదిత్య నువ్వేం చెప్పినావు? గంధర్వుడు అంటే సార్ నాకు తెలియదు. తెలీదా? ఎవరికి తెలుసు? ప్రీతం నీ తెలుసు నా గంధర్వుడు అంటే ఎవరు? తెలీదా? గంధర్వుడు యక్షుడు, కిన్నరుడు, గంధర్వుడు, కింపురుషుడు అంటాం కదా. దీస్ ఆర్ ఆల్ దేవగణాస్ అంటారు. దేవగణాస్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గాడ్స్. గాడ్స్ అని మనకు తెలుసు కదా, దేవతలు మనకు తెలుసు. డెమి గాడ్స్ అంటే దేవతల కన్నా ఒక లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళు. బట్ దే ఆర్ అబౌవ్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ కన్నా ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు, ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళు, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వారు కొంతమంది అన్నమాట. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, ఇలాంటి వాళ్ళు కొంత సమ్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. దీస్ పర్సన్స్ ఆర్ అబౌవ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. దాంట్లో గంధర్వులు అనే వాళ్ళు దే ఆర్, గంధర్వులకు రాజు కుబేరుడు. కుబేరుడు తెలుసు కదా అందరికీను. కుబేరుడు ఎవరు? కుబేరుడు ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఆల్ ద మనీ. తర్వాత ఇంకొకటి ఏమిటంటే నేను ఒకసారి చెప్పాను, దిక్పాలకుల్లో అతను ఒకడు. దిక్పాలకులు చెప్పినాడు కదా ఒకసారి, మనం వీ హావ్ డిస్కస్డ్ భారతీయ వైభవం. దిక్పాలకులు 8 మంది దిక్పాలకులు ఉంటారు. కుబేరుడు ఈజ్ అథారిటీ ఫర్ వన్ డైరెక్షన్ కదా. సార్ ఇంకోటి తెలుసు సార్ నాకు. కుబేరుడు వెంకటేశ్వర స్వామి కప్పిచ్చినాడు సార్. కుబేరుడు వెంకటేశ్వర స్వామి కప్పించాడు. వెరీ గుడ్. అవన్నీ తెలుసు కదా మరి. కుబేరుడు ఈజ్ ద కింగ్ ఆఫ్ గంధర్వాస్ అన్నమాట. అందులో ప్రసిద్ధమైనటువంటి గంధర్వుడు అంటే మంచి సేనాధిపతి అతని పేరు అంగారపర్ణుడు అని. అంగారపర్ణుడు లేకుంటే చిత్రరథుడు నార్మల్ గా చెప్తారు. ఆ చిత్రరథుడు అనే గంధర్వుడు ఏమన్నా అంటే ఇట్ ఈస్ మై లేక్, యూ షుడ్ నాట్ టచ్ వాటర్ అన్నాడు అనమాట. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఏమన్నారు? ఇట్ ఈస్ వీఆర్ ద కింగ్స్ అపాన్ ద అర్త్, సో వీ కెన్ టేక్ అని వీళ్ళు అన్నారు అనమాట. దేర్ వాజ్ ఎ వార్ బిట్వీన్ గంధర్వాస్ అండ్ దుర్యోధన ఆన్ వన్ సైడ్, ఆల్ హిస్ పీపుల్ ఆన్ వన్ సైడ్, అండ్ చిత్రరథ ఆన్ ద అదర్ సైడ్. గొప్ప యుద్ధం జరిగింది. దెర్ వాజ్ ఎ బిగ్ బ్యాటిల్. ఆ బ్యాటిల్లో ఈవెన్ కర్ణ వాజ్ డిఫీటెడ్, దుర్యోధన వాజ్ డిఫీటెడ్, దుశ్శాసన వాజ్ డిఫీటెడ్, ఎవ్రీబడి వాజ్ డిఫీటెడ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చిత్రరథుడు, దే కాట్ హోల్డ్ ఆఫ్ దుర్యోధన, టైడ్ హిమ్ విత్ ఎ రోప్ అండ్ టుక్ హిమ్ ఇన్ దేర్ చారియట్. వాళ్ళ రథంలో కూర్చోబెట్టుకునేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. దుర్యోధనుడు వెళ్ళిపోతే చాలా కష్టం కదా మరి. దుర్యోధనుడు కింగ్ ఈజ్ నాట్ దేర్ మీన్స్ ఆల్ సోల్జర్స్ ఆర్ డిఫీటెడ్. సో అప్పుడు దెర్ వాజ్ ఎ బిగ్ టెర్రిబుల్ పీపుల్ వర్ షౌటింగ్. అప్పుడు కొంతమంది పరిగెత్తుకొని వచ్చారనమాట. దుర్యోధనుడి పెళ్ళాములు పరిగెత్తుకొచ్చి ధర్మరాజు దగ్గరికి వచ్చినారనమాట. అప్పుడు ధర్మరాజు నీవే కాపాడాలా అనేసి. అప్పుడు ధర్మరాజు ఏమన్నాడంటే, సరే తమ్ములు కదా, మార్నింగ్ టు ఈవినింగ్ దే మేడ్ హిమ్ సఫర్. మార్నింగ్ టు ఈవినింగ్ దే వర్ సీయింగ్ హౌ పాండవాస్ ఆర్ ఇన్ డిఫికల్టీ. అండ్ పాండవులు భోజనం లేకుండా ఉన్నప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద డిషెస్ అన్ని అరేంజ్ చేసుకొని భోంచేసి అక్కడ పెద్ద హంగామా చేసి దే డిస్ప్లేడ్ దేర్ వెల్త్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంతా చేశారనమాట. ఈవెన్ దెన్ ధర్మరాజా వాజ్ సో గుడ్ పర్సన్. ఆయన ఏం చెప్పాడంటే, మరి దుర్యోధనుని తీసుకెళ్తున్నారు, యు సేవ్ హిమ్ అని చెప్పి భీముని చెప్పాడు అనమాట. భీముడు అప్పుడు అంటాడనమాట, నో ఐ డోంట్ వాంట్ టు సేవ్ హిమ్ అంటాడనమాట, లెట్ హిమ్ డై అని. లేదు అలా చేయకూడదు, ఈజ్ అవర్ బ్రదర్, దుర్యోధన ఈజ్ అవర్ బ్రదర్, దుర్యోధన అలా మనం చేయకూడదు అంటాడు. అప్పుడు ధర్మరాజు గొప్ప సెంటెన్స్ చెప్తాడు అనమాట. ఏం చెప్తా అంటే, మనమును కౌరవులు యుద్ధం చేస్తే కౌరవులు 100 మంది, మనం 5 మంది.
కానీ మన 105 మంది మీద ఎవరైనా యుద్ధానికి వస్తే మనమందరూ ఒక సైడ్, వాళ్ళు వేరొక సైడ్, మన వంశ మర్యాద పోతుంది. ఇఫ్ దుర్యోధన ఇస్ డిఫీటెడ్, ద కురువంశ గౌరవం విల్ గో అవే, కురువంశ ప్రెస్టీజ్ విల్ గో అవే. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో వీ హ్యావ్ టు సేవ్ దుర్యోధన. ఐ హావ్ టేకన్ ఎ డెసిషన్ దట్ దుర్యోధన షుడ్ బి సేవ్డ్ అంటాడు అనమాట. అప్పుడు దుర్యోధన చచ్చిపోయాడు అనుకో, యుద్ధమే జరిగిండేది కాదు, కురుక్షేత్ర యుద్ధమే జరిగిండేది కాదు. పాండవులు కుడ్ హ్యావ్ కమ్ బ్యాక్. బట్ ధర్మరాజా వాజ్ నాట్ లైక్ దట్. హీ వాజ్ ఎ పయస్ పర్సన్, హీ వాజ్ ఎ ధార్మిక్ పర్సన్. అందుకు ఆయన ఏం చెప్పాడంటే, నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. లెట్ దుర్యోధన బి మై ఎనిమీ, ఈవెన్ దెన్ హీ ఈస్ మై బ్రదర్, కాబట్టి హీ షుడ్ బి సేవ్డ్ అని చెప్పేసి భీముడికి చెప్తాడు అనమాట. అప్పుడు భీముడు చెప్తాడు, పాగల కార్యము గంధర్వులు చేసినారు అని చెప్తాడు అనమాట. అంటే ఏమిటంటే, వాట్ ఈస్ టు బి డన్ ఇన్ ఫ్యూచర్ హ్యాస్ బీన్ డన్ బై గంధర్వాస్, లెట్ us నాట్ గో, లెట్ us నాట్ సేవ్ హిమ్ అని చెప్తాడు అనమాట. అప్పుడు ధర్మరాజు తప్పు, అలా కాదు, అలా చేయకూడదు అని చెప్పేసి పిలుచుకొని వస్తాడు అనమాట. కాబట్టి మనం ఏదన్నా ఒకటి వీ వాంట్ టు డూ సంథింగ్ అనుకో, అప్పుడు ఏమైపోతుంది, సంబడి హ్యాస్ డన్ దట్ వర్క్. అప్పుడేం మనం ఏం చేస్తామంటే, మనం చేసే పని వేరే వాళ్ళు చేసేసారు కదా, కాబట్టి సపోజ్ యు ఆర్ హ్యావింగ్ యాంగర్ అగెన్స్ట్ సమ్ పర్సన్, you are having some grudge against some person, the person was beaten by some other person, appudu you are very happy, somebody has done the work, what I have to do, somebody has done it. So కాగల కార్యము గంధర్వులు చేసినారు అని చెప్పేసి మీరు యూ విల్ బి వెరీ హ్యాపీ. సో అలాంటి సందర్భంలో యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ బీయింగ్ డన్ బై సమ్ అదర్ పర్సన్, వాట్ యూ హ్యావ్ టు డూ విత్ గ్రేట్ డిఫికల్టీ ఈస్ బీయింగ్ డన్ బై సమ్ అదర్ పర్సన్, దెన్ అప్పుడు మీరు ఏం చెప్తారంటే, కాగల కార్యము గంధర్వులు చేసినారు అని చెప్పేస్తారనమాట. అక్కడ గంధర్వుడు ఉన్నాడు, ఎవరు ఉండరు. ఈవెన్ దెన్ యూ విల్ బి యూజింగ్ దట్ పర్టికులర్ సెంటెన్స్ బికాస్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై భీమా సమ్ టైమ్ బ్యాక్. దిస్ ఈస్ కాల్డ్ ఇడియమ్స్ అంటారు. ఇట్లాంటివన్నీ, ఇలాంటి దాని ఇలా చెప్పేటువంటి వాటన్నిటి ఇడియమ్స్ అనమాట. ఇంగ్లీష్ లో ఇడియమ్స్. దీన్ని సామెతల టైప్ లో. సామెతలు అంటే నేను చేయాల్సిన పని వేరే వాడు చేసేసాడు, ఐఎమ్ హ్యాపీ అంటారు అనమాట. సో అది ఇలాంటి సందర్భాల్లో బాధరాయణ సంబంధం ఒకటి, ఇలాంటిది ఒకటి, ఇలాంటి వందల్లో ఉన్నాయన్నమాట. అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి. వీ హావ్ టు లెర్న్ సమ్ లాంగ్వేజ్ అండ్ వీ విల్ బి లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. సరేనా? ఎనీ డౌట్ ఈస్ దేర్? నో డౌట్ సార్. నో డౌట్. క్లోజ్ చేద్దాం అయితే ఈరోజు. ఓకే సార్. ఓకే సార్. ఓకే. మనసేంద్రియాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థాంక్యూ సార్. Thank you, sir. Bye.